అందరికీ ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం ఏంటంటే మ్యాథ్స్ కి సంబంధించి 14 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి బిట్స్ అన్నమాట. ఇవి ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూద్దాం. మనకి ఇవి చూడడం వల్ల మరి నెక్స్ట్ టెట్ లో వచ్చేటటువంటి బిట్స్ మనం చేయడానికి కొంచెం ఆలోచన వస్తుందన్నమాట. మరి ఇక్కడ దత్తాత్రేయ కాప్రేకర్ 1986లో మరణించారు కదా. మరి 1986ను ఉపయోగించి ఎన్ని పర్యాయాలు తీసివేతలు చేస్తే ఇక్కడ చూడండి మరి ఎన్ని పర్యాయాలు తీసివేతలు చేస్తే మరి కాప్రేకర్ స్థిరాంకం అనేటటువంటిది 61/74 అనేటటువంటిది లభిస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ ఏం చేయాలంటే ఎన్ని పర్యాయాలు తీసివేతలు చేస్తే అనేటప్పుడు మనం ఫస్ట్ అవరోహణ క్రమం ఆరోహణ క్రమం అనేటటువంటి వేసుకుంటూ తీసివేతలు చేయాలన్నమాట. వీటిని అవరోహణ క్రమం 9861 అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం 1689 ఇలా తీసివేత చేస్తామనుకోండి 8172 అనేది వస్తుంది కదా. మరి 8172ని మళ్ళీ అవరోహణ ఆరోహణ క్రమం చేయాలి. అలా చేసినప్పుడు ఎంత వస్తుందంటే 7443 వస్తుంది. మళ్ళీ దీన్నే అవరోహణ ఆరోహణ క్రమం చేసి మళ్ళీ తీసివేత చేసినప్పుడు మనకి 3996 వస్తుంది. మళ్ళీ దీన్ని ఆరోహణ అవరోహణ క్రమంలో వేసి మళ్ళీ తీసివేత చేస్తే 6264 వస్తుంది. మళ్ళీ దీన్ని చేయాలి. దీన్ని చేసినప్పుడు మనకి 4176 వస్తుంది. ఈ చివరి దాన్ని చేసినప్పుడు 4176ని 7461 ప్లస్ 1467 ఈ రెండు తీసివేత చేసినప్పుడు మనకి 6174 అనేటటువంటి నెంబర్ వస్తుంది అనమాట. 6174 అంటే మనం ఎన్నిసార్లు చేసాం చివరిగా 6వ సారి వచ్చింది మనకి. అంటే మొదటిసారి ఇది అనమాట. ఇది మొదటిసారి 2 3 4 5 ఇది 6వ సారి. సో 6వ సారి చేసినప్పుడు మనకి ఆ నెంబర్ అనేటటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే సమీకరణం సత్యమొగటకు బ్రాకెట్ లో ఉండదగినటువంటి సమాసం ఏంటి? ఇక్కడ చూడండి ఏ సమాసం బ్రాకెట్ లో వస్తే అలా అవుతుంది అని. ఫస్ట్ ఈ సమాసాన్ని కనుక బ్రాకెట్ లో ఉంచామనుకోండి అప్పుడు ఏం చేయాలి? దీన్ని డివిజన్ ఫస్ట్ చేసుకుంటాం. దీన్ని డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5 - 7 - 4 = ఎంత వస్తుంది మనకి? -6 వచ్చింది. కానీ 2 వచ్చిందా? 2 రాలే. మరియు ఇప్పుడు ఏం చేస్తాం? ఇది ఫస్ట్ సమీకరణం. అంటే దీన్ని బ్రాకెట్ లో పెట్టినప్పుడు చేసేటప్పుడు వచ్చేది అనమాట. నెక్స్ట్ వన్ ఏం చేస్తాం? ఇప్పుడు 4 - 7 14 - 7 అన్నారు కదా. ఈ 14 - 7ని బ్రాకెట్ లో ఉంచుదాం. 14 - 7 బ్రాకెట్ లో కనుక ఉంచితే 70:2 14 - 7 ఎంత వస్తుంది? 7 -4 అని ఉంటది కదా. సో ఈ 17:7 అంటే 10 10 - 4 ఎంత వస్తుంది మనకి? 6 వచ్చింది. సో 10 - 4 6 వచ్చింది. సో ఇక్కడ మనకి 6 వచ్చింది. కానీ 2 వచ్చిందా? 2 రాలేదు. సో ఇది కూడా అవ్వదు అనమాట. ఇది కూడా అవ్వదు. మరి నెక్స్ట్ టైం ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ టైం ఇప్పుడు అంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళడం అనేటటువంటిదే మరి ఇక్కడ చేయాలి. 7 4కి మనకి బ్రాకెట్ పెట్టమన్నది 7 4కి. అప్పుడు ఏమవుతుంది? ఈ 7 4 అనేటటువంటిది 7 - 4 అంటే 3 అంటే 3 కదా. ఇది మనం డివిజన్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇది డివిజన్ చేస్తే 17:14 అనేటటువంటిది 5 కదా. మైనస్ ఇక్కడ 7 - 4 అంటే ఎంత వస్తుంది? -3. సో మనకి 5 - 3 ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. సో ఆప్షన్ 3 అనేటటువంటిది సరి అయిందనమాట. ఆన్సర్ కరెక్ట్ గా 2 అనేది వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 18 కిలోగ్రాములు మరియు 52 కిలోగ్రాములకు మిల్లీగ్రాములు ఎన్ని? 18 కిలోగ్రాములు మరియు 52 కిలోగ్రాములకి ఎన్ని మిల్లీగ్రాములు అని అడిగారు. ఫస్ట్ ఈ రెండు కలుపుదాం. 18 కిలోగ్రాములు అంటే 18,000 గ్రాములే కదా. 1000 గ్రాములు 52 గ్రాములు. మరి 1 కిలోగ్రాములు 1 గ్రాములు ఇచ్చారు కాబట్టి మనం అట్లా వేయాలి. 2 గ్రాముల్లోనికి మార్చేస్తే మనకి ఈజీ అవుతుంది. 18,052 గ్రాములు వచ్చింది మనకి. మరి 1 గ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు? 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు కాబట్టి మనం మిల్లీగ్రాముల్లో మార్చాలంటే దీనిని 1000తో గుణించాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? సో మనకి ఈ నెంబర్ పక్కన 3 సున్నాలు యాడ్ అయ్యేటటువంటిది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 32 మరియు 60ల యొక్క కసాగు మరి దీనికి సమానం అయితే ఎక్స్ విలువ ఎంత? 30 మరియు 60ల యొక్క కసాగు చేద్దాం. 30 60ల యొక్క కసాగు మరి 30తో డివిజిబుల్ అవుతుంది. 32 ఇక్కడ 32 కదా ఇచ్చారు, 30 కాదు, సారీ ఫర్ దట్, 32. అప్పుడు మనకి ఏం చేద్దాం? అప్పుడు ఏం చేస్తాం? 4తో డివిజిబుల్ చేద్దాం. 4తో డివిజిబుల్ చేస్తే 4 8 జార్ 4 15 జార్ వచ్చింది. సో మళ్ళీ ఏదైనా నెంబర్ తో డివిజిబుల్ అవుతుందా? ఈ రెండు నెంబర్స్ డివిజిబుల్ అవ్వవు. అప్పుడు మనకి కసాగ్ ఎంత అవుతుంది? 4 8 జార్ 32 32 × 15 480 అనేటటువంటిది కసాగ్. కానీ మనకి కసాగ్ అనేది ఎంత ఇచ్చారు? 12 × 3x + 2 అనేది ఇచ్చారు. ఇప్పుడు ఇది అనేది 12 ×
3x+1 +2 కాదు, 3x+1 అనేది 480కి సమానం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 12ను తీసేసి అవతలకు పంపిద్దాం. ఇవతలకు పంపించేటప్పుడు ఏమవుతుంది, ఈ కసాకు ఎరేజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఉన్నటువంటి 12 అటు పంపిస్తే డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు ఈ గుణిస్తున్నటువంటి దాన్ని కట్ చేసి ఇచ్చేస్తే డివిజిబుల్ అవుతుంది అనమాట. సో 12 48 అనమాట. సో 3x+1 అనేటటువంటిది 40 అయితే 3x ఇక్కడ +1 అనేది ఉంది కదా, ఈ +1 అనే అవతలకు పంపిద్దాం. అటు పంపిస్తే ఏమవుతుంది, -1 అవుతుంది. అంటే 41 - 1 ఎంత అవుతుంది, 39. అంటే 3x అనేటటువంటిది 39కి సమానం అయితే మరి x వాల్యూ అంటే ఇక్కడ 3 గుణించుతుంది కదా, మరి అటు పంపిద్దాం, భాగిస్తుంది అనమాట. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, 3 1 జార్ 3 3 జార్, సో 13 అనేటటువంటిది అవుతుంది. x వాల్యూ 13 అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఏ కనిష్ట సంఖ్యను 5607 నుంచి తీసివేస్తే పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. ఏ సంఖ్యను తీసివేస్తే మరి పరిపూర్ణ వర్గం అవుతుంది అని అడిగారు. మరి ఈ సంఖ్య అనేటటువంటిది మరి చూడండి, 7 7 జార్ 49, 8 8 జార్ 68, 64. చూడండి, మొదటి రెండు సంఖ్యలను ఫస్ట్ తీసుకొని ఏ రెండు సంఖ్యల మధ్యలో వస్తుంది అనేది మనం ఫస్ట్ ఊహించాలి. ఒకవేళ మనం 70 స్క్వేర్ గనక వేసుకుంటే, అంటే 7 7 49 కాబట్టి 49 కంటే ఎక్కువ ఉంది, 8 8 64 కాబట్టి 64 కంటే తక్కువ ఉంది కాబట్టి 80 స్క్వేర్ కి 70 స్క్వేర్ కి 80 స్క్వేర్ కి మధ్యలో వస్తుంది అనమాట. ఇది పరిపూర్ణ వర్గం అవ్వాలంటే అప్పుడు మనకి చూడండి, అంచనా వేసేది ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో వస్తుంది కాబట్టి 74 స్క్వేర్ వేస్తున్నాం. 74 స్క్వేర్ వేస్తే 5476, 75 స్క్వేర్ వేస్తే 5625. కానీ మనకి ఏమన్నారు, ఈ సంఖ్య నుండి తీసివేస్తే పరిపూర్ణ వర్గం రావాలన్నారు, కలిపితే అనలేదు కదా. సో ఇది 5625 కి దగ్గరలో ఉంది. అంటే 5607 కి ఎంత కలిపితే అవుతుంది, 18 కలిపితే పరిపూర్ణ వర్గం అయిపోద్ది. ఈ 5607 కి 18 గనక కలిపితే 5625 వస్తుంది. మరి పరిపూర్ణ వర్గం అయిపోద్ది. కానీ మనకి కలిపితే అని అడగలేదు, తీసివేస్తే అని అడిగారు కాబట్టి మరి మనం ఏం చేయాలి, ఈ 5476 నెంబర్ని తీసుకోవాలి. అప్పుడు ఏంటి, ఈ 5607 నెంబర్ నుంచి ఈ 5476 నెంబర్ని తీసివేయాలి. అప్పుడు వచ్చేటటువంటి నెంబరే మరి ఈ ఆన్సర్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఈ రెండింటిని తీసివేస్తే ఎంత వస్తుందంటే 131 అనేటటువంటిది వస్తుంది. ఈ 131 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, దీని యొక్క విలువ కనుక్కోమని అడిగారు. దీని యొక్క విలువ కనుక్కోమంటే ఫస్ట్ ఇక్కడ మిశ్రమ భిన్నంలో ఉన్నటువంటి వాటిని అపక్రమ భిన్నంలోకి ఫస్ట్ మనం మార్చుకోవాలి. ఇక్కడ 2/5 ఇంటూ ఇక్కడ 5 4 జా 20, 20 + 1 21/4, ఓకే, ప్లస్ అలాగే 5 2 జా 10, 10 13/5 ఇంటూ 3 ఇట్లా వచ్చింది. 3 అంటే ఏంటి, 3/1 అనే అర్థం. మరి ఇక్కడ దీన్ని కనుక మనకి ఏమంటే 21/10 వస్తుందండి. 21/10 ఇంటూ కదా, ఇక్కడ మన కసా కట్టవసరం లేదు, ప్లస్ అయితే కసా కట్టాలి, ఇంటూ కాబట్టి కసా కట్టవసరం లేదు. 21/10 అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 33 3 జారు 39. ఇప్పుడు దీన్ని ప్లస్ ఉండేటప్పుడు కసా ప్లస్ కానీ మైనస్ కానీ ఉండేటప్పుడు మనం కసా కడతాం. ఇప్పుడు బై 0 వేసుకుంటాం, 10 వేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే 10 1 జా 10 కాబట్టి 1 × 21 21, 5 2 జా 10 కాబట్టి 2 × 39 78. అప్పుడు పైన రెండు మనం కలిపినట్లయితే 99 అనేటటువంటిది వస్తుంది. 99/10, 99/10ని మనం డివిజిబుల్ చేసుకున్నాం అనుకోండి, 99/10 వచ్చింది కదా. సో 10తో మనం 99ని కనుక డివిజిబుల్ చేస్తే 9 జా 90, సో మనకి చివర 9 మిగిలింది. సో 9 and 9/10, 9 and 9/10 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. చూడండి, కనిపించేయడానికి 9 and 1/10 కూడా ఉంది ఇందులో. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క ధరను రెట్టింపు చేస్తే ధర యొక్క పెరుగుదల ఏమవుతుంది. చూడండి, ఒక వస్తువు యొక్క ధరను గనక రెట్టింపు చేస్తే ధర యొక్క పెరుగుదల శాతం కూడా, వస్తువు ధర అనేది 100 అనుకుంటే అప్పుడు ధరను రెట్టింపు చేశారు అంటే పెరుగుదల శాతం కట్టేటప్పుడు మనకు సూత్రం ఏంటంటే x²/100 అండి. మరి వస్తువు ధర 100 అయితే 100 × 100/100 అప్పుడు ఏమవుతుంది, 100 అనేది రైట్ ఆన్సర్ అనమాట. మనకి వస్తువు ధరను కనుక రెట్టింపు చేస్తే పెరుగుదల శాతం అనేటటువంటిది 100% అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మరియు బిల యొక్క ఆదాయాల నిష్పత్తి 3:4. అయితే బి ఆదాయం అనేది ఏ కన్నా 750 రూపాయలు ఎక్కువ అంట. అయితే ఏ ఆదాయం ఎంత.
ఇక్కడ చూడండి. అయితే మనం ఏంటంటే ఏబిల యొక్క ఆదాయాలు ఇచ్చారు. ఏ యొక్క ఆదాయం ఎంత ఇచ్చారు? 3x. బి యొక్క ఆదాయం ఎంత ఇచ్చారు? 4x ఇచ్చారు. అయితే వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత అంటే ఏ కన్నా బీది ఎంత ఎక్కువ? 750 ఎక్కువ. అయితే ఇది వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత? వీళ్ళిద్దరికి ఆదాయం డిఫరెన్స్ ఎంత? ఎక్సే కదా. 3x 4x అంటే ఎక్సే కదా ఆదాయం డిఫరెన్స్. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 750 వచ్చింది. ఎక్స్ వాల్యూ 750 వచ్చింది. అంటే మనకి కావాల్సింది ఏంటి? ఏ యొక్క ఆదాయమే కదా. ఏ యొక్క ఆదాయం ఎంత ఇక్కడ ఇచ్చారు మనకి? 3x కదా. ఎక్స్ వాల్యూ 750 అయినప్పుడు 3x వాల్యూ ఎంత అవుతుంది? 2250 అవుతుంది. అంటే 3 ఇంటూ 750 చేయాలి. అప్పుడు 2250 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 3204 మంది విద్యార్థులు గల ఒక పాఠశాలలో 102 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ప్రతి ఉపాధ్యాయునికి ఎంతమంది విద్యార్థుల్ని జత చేయడమైనది? దీన్ని ఏం లేదండి. ఒక పాఠశాలలో 102 మంది ఉపాధ్యాయులు ఉన్నారు కదా. ప్రతి ఉపాధ్యాయుని ఎంతమంది విద్యార్థులను జత చేయడం అయింది అంటే ఏం లేదు, డివిజిబుల్ చేసేయడమే. 32/64/102 డివిజిబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 32 అనేది వస్తుంది. అంటే ఒక్కొక్క ఉపాధ్యాయునికి 32 మంది విద్యార్థులు ఇచ్చారని అర్థం అన్నమాట. బొమ్మకారు అమ్మిన ధర, ఒక బొమ్మకారు అమ్మిన వేళ అనేది ఇచ్చారు. మరి ఆ దుకాణదారుడికి ఎంత లాభం వచ్చింది? 25% లాభం వచ్చిందట. అయితే కొన్న వేల ఎంత? మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు, కొన్న వేల కావాలి. మనకి సెల్లింగ్ ప్రైస్ కి సూత్రం ఏంటి? సెల్లింగ్ ప్రైస్ కి సూత్రం ఎస్పి ఈక్వల్స్ టు సిపి ఇంటూ 1 + ఇక్కడ లాభశాతం ఇచ్చారు కదా. సో లాభశాతము బై 100 అన్నమాట. లాభశాతము బై 100. మనకి ఎస్పి వాల్యూ తెలుసు కదా. ఎంత అని తెలుసు? 540 రూపాయలని తెలుసు. మరి సిపి వాల్యూ మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది 1 ఇది 1 + 25/100 మనం ఏమని రాయొచ్చు అంటే 0.25 అని రాయొచ్చు. సో ఆ పరంగా మనకి ఇక్కడ రూపాయి పావలా వస్తుంది అనమాట. అంటే 1.25 వస్తుంది. సో సిపి ఇంటూ 1.25 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి సిపి ఇంటూ 1.25. లేదా మనకు సింపుల్ గా ఏంటంటే దీన్ని కసాకు కట్టుకున్నట్లయితే 125/100 వస్తుంది. సిపి ఇంటూ 125/100 ఈక్వల్స్ టు 540. మనం సిపి అనేది అవతల నుంచి ఈ 140 ఇది ఇవతల వైపుకి తెద్దాం. ఇవతల వైపుకి తెస్తే సిపి వాల్యూ వస్తుంది కదా. సో 540 ఇంటూ 100/125. ఇది కనుక మనం చేసుకున్నట్లయితే మనకి సిపి వాల్యూ ఎంత వస్తుందంటే, సో ఇక్కడ 25 4 0 25 5 0 5 1 5 1 5 8 0. సో 108 ఇంటూ 4 ఎంత వస్తుంది? 432 అనేటటువంటిది వస్తుంది. ఇదే మనకి రైట్ ఆన్సర్ అనమాట. కొన్న వేల ఎంత వచ్చిందంటే 432 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు రకాల దత్తాంశ వివరాలను పోల్చడానికి ఉపయోగపడేటటువంటి గ్రాఫ్ ఏంటి? 2 రకాల దత్తాంశ వివరాలు పోల్చడానికి ఉపయోగపడేది జంట కమ్మి రేఖాచిత్రం అనమాట. జంట కమ్మి రేఖాచిత్రం, డబుల్ బార్ గ్రాఫ్ అంటాం దీన్నే. 2 రకాల దత్తాంశ రేఖలను పోల్చడానికి ఉపయోగపడేది జంట కమ్మి రేఖాచిత్రం, దీన్నే డబుల్ బార్ గ్రాఫ్ అంటారనమాట. అంటే 2 రకాల డేటాను పక్కనే ప్రదర్శించి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. వీటిని మధ్యగతం, బాహుళకం ఏది సరి అయిన ఆన్సర్ అని అడుగుతున్నారు ఇక్కడ మనకి. మనం మధ్యగతం కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అవరోహణ క్రమంలో కానీ మనం ఫస్ట్ గా పెట్టేయాలి. దీన్ని మనం ఆరోహణ క్రమంలో కనుక ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో పెడుతున్నాను చూడండి. 32, మళ్ళీ 32, 34, 35, 38, 42 ఇట్లా కదా ఆరోహణ క్రమం. మరి ఇక్కడ ఎన్ని నెంబర్లు? 7 నెంబర్స్. 7 నెంబర్స్ లో 35 2 టైమ్స్ వస్తుందండి. 35 2 టైమ్స్ వచ్చింది. సో ఈ విధంగా ఫస్ట్ 3 నెంబర్లు కట్ చేస్తాం, తర్వాత 3 నెంబర్లు కట్ చేస్తాం. అప్పుడు మధ్యలో వచ్చేటటువంటి నెంబరే కదా మధ్యగతం అవుతుంది. సో మధ్యగతం అనేది 35. అలాగే బాహుళకం అంటే ఏది ఎక్కువ సార్లు వచ్చిందో అదే మనకి బాహుళకం అనమాట. ఏది ఎక్కువ సార్లు వచ్చింది? మనకి ఇక్కడ 32 అనేది ఎక్కువ సార్లు వచ్చింది, 35 అనేది కూడా ఎక్కువ సార్లు వచ్చింది. సో బాహుళకం అనేది 32 అవుతుంది, 35 కూడా అవుతుంది. అందువల్ల ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. 5 సరసమాన సమబాహు త్రిభుజాలను తయారు చేయడానికి కావలసిన ఒకే రకమైన అగ్గి పుల్లల సంఖ్య అని అడిగారు కదా. మరి దీని యొక్క ఫార్ములా అయితే నాకు తెలియదండి.
మరి మనకి ఒక పెద్ద సమబాహు త్రిభుజం అనేటటువంటిది తీసుకొని మరి దీనికి ఎన్ని అగ్గిపుల్లలు అవుతాయంటే ఒక్కొక్క దానికి 2 అగ్గిపుల్లల చొప్పున మరి 6 అగ్గిపుల్లల్ని యూజ్ చేసి మరి ఒక పెద్ద సమబాహు త్రిభుజం ఏర్పాటు చేస్తాం. అందులోపల మరి 2 భుజాలను కలుపుకుంటూ ఒక అగ్గిపుల్ల, ఇలా 2 భుజాల మధ్య బిందువులను కలుపుతూ ఇలా 3 అగ్గిపుల్లల్ని గనక యూజ్ చేస్తే టోటల్‌గా మరి లోపల 4, సో పెద్ద త్రిభుజం ఒకటి. మొత్తం 5 సర్వసమాన సమబాహు త్రిభుజాలు అనేటటువంటివి ఏర్పడ్డాయన్నమాట. దీనికి అగ్గిపుల్లల సంఖ్య అనేది 9 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పి యొక్క 5వ వంతు అనేది 7 కంటే 13 ఎక్కువ అంట. చూడండి, పి యొక్క 5వ వంతు అంటే p/5 అనేది దేనికి సమానం అంటున్నారు? 7 కంటే 13 ఎక్కువకి సమానం. 7 కంటే 13 ఎక్కువకి సమానం. అప్పుడు ఏమవుతుంది? ఇందులో ఏదైనా ఫార్ములా ఈ మోడల్‌గా ఉందా? లేదు. 13ని అయినా ఇటు తేవాలి, 7నైనా ఇటు తేవాలి. ఈ 3 ఇంట్లో ఏదో ఒకటి అవ్వాలంటే. 7 ఇటు తెచ్చామనుకోండి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. -7 = 13 అవుతుంది. లేదా 13 ఇటు తెస్తే -13 = 7 అవ్వాలి. సో ఇక్కడ ఏదుంది? ఆప్షన్ 1 మాత్రమే ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇది ఇచ్చారు కదా, మరి హాఫ్‌కి సమానం. అయితే x వాల్యూ ఎంత అని అడిగారు. చాలా వెరీ సింపుల్ చూడండి. x + 0.5 బై 6x - 1 = హాఫ్. మరి అడ్డ గుణకారం చేయాలి. అడ్డ గుణకారం చేస్తే ఒకదానికొకటి సమానం చేయవచ్చు. ఈక్వల్స్ టుని చేయాలంటే. సో 2తో ఈ x ప్లస్ 0.5ని గుణించినట్లయితే 2x ప్లస్ 0.5 అంటే హాఫే కదా, సగం అని అర్థం. 0.5 అంటే సగం అని అర్థం. 2 సగములు ఎంత అవుతుంది? 1కి సమానం. ఈక్వల్స్ టు మరి ఇది ఇంటూ ఇది 1 ఇంటూ 6x - 1. 1 ఇంటూ 6x - 1 అంటే 6x - 1 అవుతుంది. సో ఎక్స్‌లన్నీ ఒకవైపు, మరి నెంబర్స్ అన్నీ ఒకవైపు తీసుకెళ్దాం. మరి అలాంటప్పుడు తీసుకున్నట్లయితే ఈ xని ఇటు పంపించేద్దాం. xని అటు పంపించిస్తే ఈ 1ని ఇటు తెద్దాం. అప్పుడు 1 + 1 అవుతుంది. 6x - 2x అవుతుంది. అప్పుడు 4x = 2 అవుతుంది. x = హాఫ్ అనేటటువంటిది అవుతుంది. ఎందుకంటే 2/4. ఈ 4 అనేటటువంటి దాన్ని మరి అవతలకు పంపించాలి అనుకుంటే 4 అవుతుంది కదా. 4 అనేది ఇక్కడ xని గుణిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తే భాగిస్తుంది. సో అప్పుడు 2 1 జా 2 2 జా అవుతుంది. సో 1/2 అనేది రైట్ ఆన్సర్. 1/2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరి ఇదైతే సమ్ అనేది నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే అర్థం కాదండి. సో అందుకే స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఒక బాలిక 40 మీటర్లు పొడవున్నటువంటి వెదురు బద్ద నుండి 12 మీటర్లు 50 మీటర్లు, చూడండి యాక్చువల్‌గా 40 మీటర్ల పొడవున్నటువంటి వెదురు బద్ద అనేది తను తీసుకున్నట్ట. మీటర్లు. ఇందులో 12 మీటర్లు 50 సెంటీమీటర్లు పొడవైన బద్దను జల్లెడ చేయడానికి కట్ చేసింది. ఇందులో 12 మీటర్లు 50 సెంటీమీటర్లు కట్ చేసేసింది. జల్లెడ చేయడానికి అనుకుంటుంది. 19 మీటర్ల నుంచి బద్దను బుట్ట చేయడానికి ఉపయోగించిందట. మరొక 19 మీటర్లు బుట్ట చేయడానికి ఉపయోగించింది. అయితే మిగిలింది ఎంత అని. సో ఉపయోగించని వెదురు బద్ద ఎంత అన్నారు. అప్పుడు ఏం చేయాలి? మనం మొత్తం 40లోంచి 2 తీసేయాలి. ఈ 2 తీసివేయాలంటే ఈ 2 టోటల్ ఎంత వస్తుందో మనం చూడాలి. ఈ 2 టోటల్ ఎంత వస్తుంది? 12.5 అని వేస్తాం దీన్ని. లేదా 12.50 అని వేయండి. 12.50 ఎందుకంటే ఇది మీటర్‌లో ఉంది, సెంటీమీటర్‌లో ఉంది కాబట్టి 12.50. సో నెక్స్ట్‌ది 19 మీటర్లు. ఇలా వేసుకోవాలి. మీటర్లన్నీ ఒకవైపు, సెంటీమీటర్లన్నీ ఒకవైపు వేసుకోవాలి. అప్పుడే మనకు ఆన్సర్ నీట్‌గా వస్తుంది. సో 50 సెంటీమీటర్లు. నెక్స్ట్‌ది 31 మీటరు. 31 మీటరు 50 సెంటీమీటర్లు. వీటిని ఎందులో నుంచి తీయాలి? 40 మీటర్ల నుంచి తీయాలి. 40 మీటర్ల నుంచి తీయాలంటే 40.00 వేసుకోవాలి. సో అంటే అక్కడ సెంటీమీటర్లు 0 కాబట్టి. సో 31.50. ఇప్పుడు తీసివేసినట్లయితే ఏం లేదు, రూ. 40 నుంచి 31.5 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? రూ. 8 కదా. సో అట్లే అన్నమాట. 8.50 సెంటీమీటర్లు అనేది 8 మీటర్ల 50 సెంటీమీటర్లు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 144 సెంటీమీటర్ల పొడవు మరియు 100 సెంటీమీటర్లు వెడల్పు. 144 సెంటీమీటర్ల పొడవు, 100 సెంటీమీటర్ల వెడల్పుగా గల దీర్ఘ చతురస్రాకార ప్రాంతాన్ని మరి పూర్తిగా చూడండి. ఇందులో ఏమన్నారు? 144 సెంటీమీటర్ల పొడవు, 100 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా పరచాలంటే ఇలా 12 సెంటీమీటర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి టైల్స్ ఎన్ని అవసరం అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీని యొక్క వైశాల్యం కట్టాలి. మొత్తం పెద్ద దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కట్టి
ఈ చిన్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్య కడతాం. అప్పుడు ఈ చిన్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాలు ఎన్ని వైశాల్యాలు అయితే పెద్ద చతురస్రం యొక్క వైశాల్యానికి సమానమవుతుందని అర్థం. అప్పుడు ఏం చేసుకోవాలి మనం? మీదన పెద్ద చతురస్రం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం వేసి కిందన చిన్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 12 జా, అలాగే 5 20 జా అంటే 12 20 జా ఎంత అవుతుంది? 240 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 240. నెక్స్ట్ వన్, 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి చక్రం 352 మీటర్లు వెళ్ళాలి. చూడండి, 28 వ్యాసార్థం కలిగినటువంటి ఒక చక్రం అంట. 28 వ్యాసార్థం కలిగిన ఒక చక్రం 352 మీటర్లు వెళ్ళాలంట. 352 మీటర్లు వెళ్ళాలి. అయితే అది ఎన్నిసార్లు తిరగాలి? ఎన్నిసార్లు తిరగాలి అనేటప్పుడు మనం ఏం చేయాలంటే చుట్టూ కొలత. అది ఇలా చుట్టూ తిరిగితేనే కదా వెళ్ళగలుగుతుంది. ఇలా చుట్టూ తిరుగుతూ ఇలా ముందుకు వెళ్తుంటది. అప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తం దీని యొక్క చుట్టూ కొలత కట్టాలి. దీని యొక్క చుట్టూ కొలత కట్టి ఈ నెంబర్తో భాగించాలి. అప్పుడే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ దీని యొక్క చుట్టూ కొలతను కనుక కడితే ఏమొస్తుంది? 2πr కదా వృత్తం యొక్క చుట్టూ కొలత. సో 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే ఎంత? 28 వ్యాసార్థం. సో ఇప్పుడు కట్ చేసుకున్నట్లయితే 7 1 జా 7 4 జా. అప్పుడు పైనున్నవన్నీ మనకి ఎంత వస్తుంది? పైనున్నవన్నీ కలిపి 176 సెంటీమీటర్లు అనేది వచ్చింది. 176 సెంటీమీటర్లు. కానీ మనకి ఇక్కడ మీటర్లు అనేది ఇచ్చారు, సెంటీమీటర్లు ఇచ్చారంటే ఇక్కడ 28 సెంటీమీటర్లు ఇచ్చినప్పటికీ ఇక్కడ మీటర్లు ఇచ్చారు. అంటే 352 మీటర్లు ఇచ్చారు. అప్పుడు 352 మీటర్లని సెంటీమీటర్లలోనికి మారిస్తే 35,200 అనేటటువంటిది సెంటీమీటర్లు వస్తుంది. అప్పుడు ఈ 32,500 సెంటీమీటర్లు తిరగాలంటే ఇలాంటి 176 ఎన్ని అవ్వాలి కదా అర్థం. సో 35,200 తిరగాలంటే, అంత దూరం ప్రయాణించాలంటే ఇలాంటి 176 ఎన్ని అవ్వాలి అంటే మనం కట్ చేసుకున్నట్లయితే 200 అనేది రైట్ ఆన్సర్. అంటే 176 2 362. సో 200 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చారు. ఒక దీర్ఘగణం యొక్క కొలతలు పొడవు, వెడల్పు, ఎత్తు ఇచ్చారు. అయితే ఇందులో భుజం 6 సెంటీమీటర్లుగా గల చిన్న గణాలను ఎన్ని ఏర్పాట్లు చేయవచ్చు? సో సేమ్ ఇందాకలానే ఇప్పుడు గణం అనేటటువంటిది ఇట్లా ఒక గణం అనేది వేసామనుకోండి. ఇట్లా ఒక గణం అనేది వేస్తే ఈ గణం లోపలంట ఈ గణం చుట్టూ మనకేంటి 60 పొడవు, వెడల్పు, మరి ఎత్తు అంటే ఇది 30 ఇచ్చారు. ఇందు లోపలంట 6 సెంటీమీటర్లు భుజంగా గల చిన్న గణాన్ని ఎన్ని ఏర్పాటు చేయవచ్చు? అప్పుడు ఏం లేదు, పైన ఉన్నవన్నీ కూడా పైన వేయండి. అంటే పెద్ద దీర్ఘగణం యొక్క కొలతలన్నీ పైన వేస్తాం. చిన్నది ఇది సమగణం అని అర్థం. 6 సెంటీమీటర్లు ఉన్నటువంటి చిన్న గణాలు అంటే సమగణం. ఏదైనా గాని మనకి కిందన 6 ఇంటూ 6 ఇంటూ 6 అనేసి సమగణం అంటే ఏంటి? 3 సమానం కాబట్టి 6 ఇంటూ 6 ఇంటూ 6 అనేసేయాలి. 3 వేయాలి, పొడవు, వెడల్పు, ఎత్తు. అప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 6 10 జార్ చూడండి, 6 10 జా కట్ అయింది. మరి 6 9 జా కట్ అయింది. 6 5 జా కట్ అయింది. సో 10 9 5 10 9 5 ఎంత వస్తుంది? టోటల్ గా 450 ఇస్ ద రైట్ ఆన్సర్. 450 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 25 చదరపు సెంటీమీటర్లు మరియు 36 చదరపు సెంటీమీటర్లు వైశాల్యం గల 2 చతురస్రములను పక్క పక్కనే తాకున్నట్లు అమర్చామనుకోండి. అప్పుడు ఏర్పడేటటువంటి ఆకారం యొక్క చుట్టుకొలత చూడండి. వెరీ వెరీ సింపుల్. ఇక్కడ 25 చదరపు సెంటీమీటర్లు కలిగినటువంటి చతురస్రము, 25 చదరపు సెంటీమీటర్లు కలిగిన చతురస్రం యొక్క భుజం ఎంత వస్తుందండి? వైశాల్యమే కదా. సో వైశాల్యము 25 చదరపు సెంటీమీటర్లు కలిగిన వైశాల్యము, 36 చదరపు సెంటీమీటర్లు కలిగినటువంటి వైశాల్యం, ఈ రెండు కూడా పక్క పక్కనే అమర్స్తే అప్పుడు దానికి మొత్తం ఏర్పడేటటువంటి చుట్టుకొలత అడిగారు. సో ఇప్పుడు చెప్తాను చూడండి, నీట్ గా చెప్తాను. ఫస్ట్ 25. ఈ 25 అంటే ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ 25 అంటే ఏ భుజం ఎంత అవుతుందండి? సో 5 స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్. సో అంటే 25 5 స్క్వేర్ అని రాయొచ్చు. సో ఏ వాల్యూ ఎంత అంటే 5 సెంటీమీటర్లు ఇది పొడవు అనమాట, భుజం అనమాట. నెక్స్ట్ వన్, 36 చదరపు సెంటీమీటర్లు. 36 చదరపు సెంటీమీటర్లు అంటే ఏ స్క్వేర్ 36 అయితే ఏ వాల్యూ ఎంత వస్తుందండి? 6.
అంటే పక్కన ఉన్నటువంటి చతురస్రంది 6 అండి. 6 పక్కన ఉన్నటువంటిది 6. మరి ఈ పక్కనే తాకుతూ ఉన్నాయి. అంటే మనం యావరేజ్‌గా వేసుకున్నట్లయితే ఇది కరెక్ట్‌గా ఉండాలని ఏం లేదు. ఏదైనా 5 కంటే ఇది 1 ఎక్స్‌ట్రా ఉంటుంది. 6 కదా! ఇది ఒక్కొక్క భుజము 6. అంటే ఇది 6. మరి ఇక్కడ 1 ఉన్నట్లు కదా! ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 1 ఉన్నట్లు. మరి ఇది 6. ఇది 6. టోటల్‌గా మనం ఇప్పుడు చుట్టూ కొలత కట్టాలి. చుట్టూ కొలత కట్టమంటున్నారు కదా! మరి ఏర్పడినటువంటి ఆకారం యొక్క చుట్టూ కొలత. చుట్టూ కొలత అంటే ఇలా మొత్తం కలిపేయడమే. ఇట్లా. ఇక్కడ ఒక 1 కూడా ఉంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇటువైపు 6 ఉందంటే ఇటువైపు 6కి సమానం అవ్వాలి. మరి మీదది 5 అయినప్పుడు కిందది 1 ఉంటుంది కదా! ఇప్పుడు మొత్తం కలపండి. ఇవి 3 5లు, 3 5లు 15 మరి ఇవి 3 6లు 18 ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది కదా! సో, 1 టోటల్‌గా 34 అనేటటువంటిది అవుతుంది. కానీ మనకు అడిగింది ఏమడిగారు? డెసిమీటర్లలో అడిగారు. మనకు అడిగింది ఏమవుతుంది? డెసిమీటర్‌లో అడిగారు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది సెంటీమీటర్స్‌లో. ఎందుకంటే ఇవన్నీ కూడా చదరపు సెంటీమీటర్లు కాబట్టి. 1 సెంటీమీటర్ అనేటటువంటిది 10 డెసిమీటర్లకి సమానం. మరి 34 డెసిమీటర్లు కావాలంటే 34/10 వేయండి. అప్పుడు 3.4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ 3.4. 5 యూనిట్ల భుజముగా కలిగినటువంటి సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచాలంటే ఇక్కడ ఏమడిగారు? సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచాలి. అది ఒక్కొక్క భుజము 5 యూనిట్లు ఉండాలంట. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానమని అర్థమండి. ఇది 5 యూనిట్లు ఉండాలి. ఇది 5 యూనిట్లు ఉండాలి. ఇది 5 యూనిట్లు ఉండాలి. మరి కావలసిన అగ్గిపుల్లల సంఖ్య ఎంత అన్నారు. అయితే ఇక్కడ అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? ఒక అగ్గిపుల్ల 1 యూనిటే ఉంటది. ఒక అగ్గిపుల్ల 1 యూనిటే ఉంటే మరి 5 యూనిట్లు ఒక భుజం ఏర్పరచాలంటే ఇక్కడ ఎన్ని అగ్గిపుల్లలు అవసరం? 5 అగ్గిపుల్లలు అవసరం. మరి ఈ 5 యూనిట్ల భుజాన్ని ఏర్పరచాలంటే 5 అగ్గిపుల్లలు అవసరం. దీనికి కూడా 5 అగ్గిపుల్లలు అవసరం. టోటల్‌గా 15 అగ్గిపుల్లలు అనేది అవసరం. నెక్స్ట్ వన్ క్రింది వానిలో విభిన్నమైనది ఏమిటి? విభిన్నమైనది ఏంటి? ఇక్కడ చూడండి. దీర్ఘచతురస్రం మనకు తెలుసు దీర్ఘచతురస్రం. చతురస్రం అంటే అన్ని భుజాలు సమానం. ట్రెపీజియం అంటే మరి దీనికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని గాని ఎటువంటి నియమ నిబంధనలు ఏం లేవండి. మరి ఏమంటే ఈ సమాంతరంగా ఉంటాయి అంతే. ఎదురెదురు భుజాలు ఈ పైన 2 మాత్రమే సమాంతరంగా ఉంటాయి. ఇవి తప్ప మిగతావేవి కూడా అది పాటించదు. రాంబస్ అంటే ఇట్లా ఉంటుంది. రాంబస్ అంటే ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురెదురు భుజాలు సమానంగా ఉండటువంటి ఎదురెదురు భుజాలు అన్ని సమానంగా ఎదురెదురుగా అన్ని సమానంగా ఉంటాయి. ఇక్కడ ట్రెపీజియంలో ఎదురెదురు భుజాలు కూడా సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ భుజం సమాంతరంగా ఉంటాయండి. ఎదురెదురు భుజాలు సమానంగా కూడా ఉంటాయి. సమాంతరంగాతో పాటు సమానంగా కూడా ఉంటాయి. ఇక్కడ ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి ట్రెపీజియం అనేటటువంటిది సమ్ డిఫరెంట్. ఇవి ఎదురెదురు భుజాలు 3 కూడా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. కానీ ఇది మాత్రం ఆ నియమం పాటించదు కాబట్టి. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాటిలో అసత్యమైనది ఏమిటి? 2 స్వరూప పటాలైన సర్వసమానాలే అంటున్నారు. 2 స్వరూప పటాలైన సర్వసమానాలు. 2 సర్వసమాన పటాలైతే స్వరూపములు. సదృశ్య కోణాలు సమానంగాను అనురూప భుజాలు అనుపాతంలో ఉంటే ఏ 2 బహుభుజులైన స్వరూపాలేని మరి అనురూప కోణాలు సమానంగా ఉంటే త్రిభుజాలు స్వరూపాలు అన్నారు. ఇక్కడ చూడండి 2 స్వరూప పటాలు అంటే అర్థం ఇలా. లేకపోతే ఇట్లా ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అయినప్పటికీ కూడా ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అయినప్పటికీ 2 కూడా ఒకే జాతికి చెందినటువంటివి ఉన్నాయనుకోండి. అవి స్వరూప పటాలు అంటారు. మరి 2 స్వరూప పటాలైనంత మాత్రాన అవి సర్వ సమానంగా ఉంటాయా? ఈ 2 సర్వ సమానం అవుద్దా? అన్ని విషయాల్లో సర్వ సమానం అవుతుందా అంటే కాదు. సో, ఆప్షన్ 1 అనేది కాదు. 2 సర్వ సమానాలైనటువంటి పటాలు స్వరూపాలు. 2 సర్వ సమానంగా ఉన్నాయనుకోండి. అన్ని విషయాల్లో సర్వ సమానంగా ఉన్నాయి. అప్పుడు ఆ 2 కూడా స్వరూపాలే అవుతాయి. 2 ఒకే జాతికి చెందినవి అవుతాయి. సో, రైట్ ఆన్సర్. ఇది సదృశ్య కోణాలు సమానంగాను, అనురూప భుజాల అనుపాతంలోనూ ఉన్నాయనుకోండి. ఆ 2 బహుభుజులు కూడా స్వరూపాలు రైట్ ఆన్సర్. అనురూప కోణాలు సమానంగా ఉన్నా అవి స్వరూపాలే అవుతాయి. సో, ఈ 2 త్రిభుజ నియమాలకు సంబంధించి చతుర్భుజ నియమాలకు బహుభుజ నియమాలకు సంబంధించినవన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరికాదు. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.